అందరికీ శుభస్వాగతం. వరల్డ్ ఎర్త్ డే 2026 అనేటువంటి ఈ యొక్క వీడియో ఉపన్యాసానికి మీ అందరికీ సాదర స్వాగతం. ఈ వీడియోని కట్టా రామకోటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బాటనీ విభాగము మరియు ఎకో క్లబ్ విభాగాలు కలిసి సంయుక్తంగా మీకు అందిస్తూ ఉన్నాయి. ఈ వీడియోను తయారు చేస్తున్న వారు డి రాజశేఖర్, వృక్షశాస్త్ర అధ్యాపకులు, కట్టా రామకోటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అద్దంకి, బాపట్ల జిల్లా. స్టూడెంట్స్, మీకు నేను ఒక బాటనీ లెక్చరర్గా నా యొక్క సబ్జెక్ట్ సంబంధించినటువంటి అనేక వీడియోస్ మీకు యూట్యూబ్ ద్వారా అందిస్తూ ఉన్నాను. అలాగే వివిధ జాతీయ అంతర్జాతీయ స్థాయి పర్యావరణ కార్యక్రమాలపై కూడా వీడియోలు ఏర్పాటు చేసి మీకు అందిస్తూ ఉన్నాను. వీటి తయారీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడాను ఈ యొక్క అంశాలపైన అవగాహన పెంచుకొని మీరందరూ కూడా పర్యావరణ హితంగా మారాలనేటువంటి ఒక అభిలాష. అంతేకాకుండా పోటీ పరీక్షలలో ఈ అంశాలపైన మీకు ఎక్కువగా బిట్స్ ఇస్తూ ఉంటారు. వాటిని మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చేయగలిగే విధంగా మిమ్మల్ని తయారు చేయడమే. మరి ఈ యొక్క వరల్డ్ ఎర్త్ డే గురించి తెలుసుకుందామా? మొదటగా అమెరికా దేశంలోని శాన్ ఫ్రాన్సిస్కోలో యునెస్కో వారు జాన్ మెక్ కనెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో మొదటిసారిగా వారు భూమిని మనం గౌరవించుకోవాలి అని మనకి తెలియజేశారు. ఎందుకంటే మరి భూమి సుభిక్షంగా ఉంటేనే మనందరం కూడా సంతోషంగా సమాధానంగా ఉంటాం. కాబట్టి ఈ భూమిని కాపాడే బాధ్యత అందరిపై ఉందని తెలియపరిచే ఉద్దేశ్యంగా వీరు ఒక రోజును సంవత్సరంలో ఖచ్చితంగా కూడా ఈ ఎర్త్ని ఆనర్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అని సలహా అందించారు. అనంతరం మొదటిసారిగా 1970లో మార్చి 21న ప్రపంచ మొదటి ధరిత్రి దినోత్సవాన్ని జరిపించారు. మరి జి నెల్సన్, ఫాదర్ ఆఫ్ ఎర్త్ డే అని పిలువబడేటువంటి ఒక వ్యక్తి ఈ కార్యక్రమాన్ని మార్చి 21 కాకుండా ఏప్రిల్ 22న ఎవ్రీ ఇయర్ జరిపించాలి అని సలహా అందించారు. ఎందుకంటే ఈ కార్యక్రమము ప్రతి ఒక్కరిది కాబట్టి ఎక్కువ మంది భాగస్వామ్యం కావాలి అన్నట్లయితే అందరికీ అనుకూలంగా ఉండేటువంటి ఒక రోజును ఎంపిక చేసుకోవాలి. కాబట్టి పిల్లల యొక్క పరీక్షలకు అలాగే స్ప్రింగ్ బ్రేక్ మధ్యలో ఉన్న కాలము అందరూ కూడానుకి చాలా సౌలభ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజును ఎర్త్ డేగా నిర్ణయించున్నారు. అలాగే ఎర్త్ డే అనే పదాన్ని జూలియన్ కొనిగ్ మొదటిసారిగా ప్రతిపాదించారు. 2020 నాటికి ఈ ధరిత్రి దినోత్సవం అనేది గోల్డెన్ జూబ్లీ ఇయర్స్ పూర్తి చేసుకొని మరి ప్రస్తుతం 56 సంవత్సరంలో మనకు అడుగుపెట్టింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వరల్డ్ ఎర్త్ డేకు అవర్ ఎనర్జీ అవర్ ప్లానెట్ అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే మనకందరికీ ఉన్నటువంటి ఏకైక నివాసయోగ్యమైనటువంటి గ్రహము భూగ్రహము భూమి. దీన్ని కాపాడటానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ శక్తియుక్తులు పెట్టి మరి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్లోగన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఎర్త్ డే యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి. ఆ రోజున ప్రత్యేకించి కళాశాల స్థాయిల్లోనూ, వ్యక్తిగత స్థాయిల్లోనూ, కుటుంబ స్థాయిలోనూ, సమాజ స్థాయిలోనూ క్లైమేట్ చేంజ్, జీవ వైవిధ్యం, అంతరించిపోతున్న విధానాలు, ఎలా కాపాడుకోవాలి వాటిని, కాలుష్య కారణాలు, కాలుష్యం నుంచి ఏ రకంగా మనం ముందుకు నడిపించాలనే ఉద్దేశాలను తెలియపరుస్తూ వివిధ రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడము. అంతేకాకుండా ప్రత్యేకించి యువతలో, పిల్లలలో కనుక ఈ ఎకో ఫ్రెండ్లీనెస్ని మనకు ఒక విత్తనంగా నాటితే వారు పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఆ రకంగా అడుగులు వేస్తూ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తారనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం. అదేవిధంగా ప్రధానంగా మనము ఎప్పుడు మనకు అందుబాటులో ఉండేటువంటి ధర తక్కువగా పర్యావరణ హితంగా ఉండేటువంటి పునరావృతమయ్యే శక్తి వలన వాడుకోవాలని తెలియపరచడం. అంతేకాకుండా ప్రభుత్వ స్థాయిలో కూడా రాబోయే తరాలకు అనుకూలంగా ఈ భూమిని మరింత సుసంపన్నంగా మార్చే ప్రయత్నంలో పాలసీ చేంజెస్ కూడా చేయాలని తెలియపరచడము. కేవలం మాటలే కాకుండా యాక్షన్స్ చేయాలి, అంటే సరైన చర్యలు చేపట్టాలని తెలియపరచడము. స్థిరమైనటువంటి మరి యొక్క ఈ ఎర్త్ని మనం ఏర్పాటు చేసుకోవాలని ఆ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయటము, ప్రపంచమంతా కూడా ఏకీకృతంగా ముందుకు పోవడం, దాన్ని మనం గ్లోబల్ యూనిటీ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఉద్దేశాలతో ఎవ్రీ ఇయర్ కూడా మనము ప్రపంచవ్యాప్తంగా ఈ వరల్డ్ ఎర్త్ డేని జరుపుకుంటూ ఉన్నాం. ఎటువంటి కార్యక్రమాలు జరిపించవచ్చు? అవగాహన పెంచేందుకై మనము విద్యార్థులను దగ్గరలోని పార్కును సందర్శించి ఆ పార్కులోని
వివిధ రకాలైనటువంటి జీవ వైవిధ్యాల గురించి మనం తెలియపరచవచ్చు. అంటే మొక్కల సంపద, జంతు సంపదను తెలియపరచవచ్చు. అలాగే మన పరిసర ప్రాంతాల్లో గార్డెన్స్లో కూడా ఎక్కువగా మనము ఈ యొక్క పరాగ సంపర్కానికి తోడ్పడేటువంటి కీటకాలను ఆకర్షించేటువంటి వన్య మొక్కలు పెంచుకోవాలని తెలియపరచాలి. అంతేకాకుండా హనీ బీస్ లాంటి కీటకాలను పాలినేషన్లో సహకరించేటువంటి ఆ పాలినేషన్ ఏజెంట్స్ని, పరాగ సంపర్క కారకాలను మనం ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. రకరకాల పోటీల ద్వారా బహుమతులు ఇవ్వడం ద్వారాను కూడా విద్యార్థులలో అయితే ఇతరుల్లో మనము అవగాహన కల్పించవచ్చు, వారిని పర్యావరణహితంగా మార్చవచ్చు. అదేవిధంగా భారత ప్రభుత్వ పర్యావరణ మినిస్ట్రీ ఏర్పాటు చేసినటువంటి నేషనల్ గ్రీన్ కార్ప్స్, ఇది మీ అందరూ తెలిసినట్టుగా 2001-2 సంవత్సరాలు ఏర్పాటు చేశారు. వీటి ముఖ్య ఉద్దేశ్యము పర్యావరణహిత కార్యక్రమాలను క్రమం తప్పకుండా జరిపించటమే. అలాగే మొక్కలు నాటి కార్యక్రమాలను చేపట్టాలి. ప్రతి ఒక్క సంస్థలో ఒక ఎకో క్లబ్స్ ఏర్పాటు చేసి ఒక కన్వీనర్ని ఏర్పాటు చేసుకొని విద్యార్థులు వాలంటీర్లుగా చేసుకొని ఎకో క్లబ్ కార్యక్రమాలను మనం నిర్వహించుకోవాలి. మరి ఇన్ని చేసినప్పటికీ కూడా వ్యక్తిగత స్థాయిలో కనుక మన ఆలోచనలు మార్పు రాకపోతే ఈ ప్రయత్నాన్ని వృధా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మన యొక్క వ్యక్తిగత స్థాయిలో కూడా, మన ఆలోచన స్థాయిలో కూడా మార్పులు రావాలి. ఉదాహరణకు మనం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ యొక్క స్థానంలో పాత రోజుల్లో మనం వాడినటువంటి గుడ్డ సంచులను, కాగితపు సంచులను వాడుకోవాలి. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడాను గార్డెన్ కార్యక్రమాలను, హోమ్ గార్డెన్ కార్యక్రమాలను కలిగి ఉండాలి. మొక్కలు పెంచేటువంటి ఆలోచనలను రేకెత్తింపచేయాలి. అలాగే రసాయనిక ఎరువుల స్థానంలో జీవ ఎరువులను, సహజ ఎరువులని, కంపోస్ట్ ఎరువులను ఎక్కువగా వాడుకోవాలి. ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా విడుదలయ్యేటువంటి వ్యర్థ పదార్థాల యొక్క సామర్థ్యాన్ని తగ్గించుకోవాలి, అంటే మితం చేసుకోవాలి. పరిమితంగా మనం వ్యర్థాన్ని మనము పర్యావరణంలోనికి మనం పంపించాలి. అదేవిధంగా మన ఇంటి స్థాయిలో కూడాను మనం ఉండేటువంటి యొక్క ప్రాంతాల్లో కూడాను ఎనర్జీని చక్కగా యూటిలైజ్ చేసుకునేటువంటి, తక్కువ ఎనర్జీతో పనిచేసేటువంటి మరో బల్బులను, అలాగే కుళాయిలను మనం ఉపయోగించుకోవాలి. నీటిని అవసరం మేరకు మాత్రమే మనం వాడుకోవాలి. వృధాగా నీటిని మనము పారబోయకూడదు. అదేవిధంగా మనకి దళిత దినోత్సవం రోజున ఏర్పాటు చేయబడినటువంటి ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క అమెండ్మెంట్స్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాటించాలి. అంటే భూమి తాపాన్ని 2 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తగ్గించగలగాలి. తద్వారా మనం ఈ యొక్క పర్యావరణ విపత్తుల నుంచి ఈ భూమండలాన్ని కాపాడుకోవాలి తెలియపరచడమే. ఇది కేవలము ఒకరోజు చేసే కార్యక్రమం కాదు. మనం రోజు ఎర్తడేగా భావించి మనం చేసే చిన్న చిన్న పనులు ఇవన్నీ కూడా స్థిరంగా చేస్తూ పోతే పెద్ద పెద్ద మార్పులకు ఇవి కారణమవుతాయి. ఎవ్రీ డే ఈజ్ ఎర్త్ డే. ఎవ్రీథింగ్ షుడ్ బి రిలేటెడ్ టు ఎర్త్. స్మాల్ యాక్షన్స్ టేకెన్ కన్సిస్టెంట్లీ అండ్ క్రియేట్ రియల్ చేంజెస్. ఇక వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. అవగాహన పొందండి. పెంపొందించే ప్రయత్నంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.